అవిశ్వాసంపై బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసిందా? తీర్మానంపై చర్చ జరిగినా హోదా డిమాండ్ ప్రధాన అంశం కాకుండా చేయడానికి వ్యూహం పన్నిందా? ఉన్నట్టుండి చర్చలో పాల్గొంటామని టీఆర్ఎస్ పాల్గొంటామని ప్రకటించడం వెనుక ఉన్న కారణమేంటి? లోక్సభలో పూర్తి మెజారిటీ ఉండి కూడా అవిశ్వాస తీర్మానానికి భయపడుతుందనే అపవాదాన్ని తప్పించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. అలానే అవిశ్వాసంపై చర్చలో టీడీపీకి మైలేజ్ రాకుండా కూడా జాగ్రత్త పడుతోంది. అందుకే అవిశ్వాసానికే కాదు ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధమంటోంది బీజేపీ. అవకాశం కోసం మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము. నో కాన్ఫిడెన్స్ మోషన్ రేపు ఉదయమే వస్తే వారిని వీరు చేసే తప్పుడు ఆరోపణల్ని ఎండగట్టడానికి మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. నాకు పార్లమెంట్లోకి వచ్చాక ఇటువంటి అవకాశం వస్తే ఎక్కడా వదిలిపెట్టాం. వీరు చేసిన దుశ్చర్యలన్నింటినీ కూడా ప్రజల ముందు పార్లమెంట్ సమక్షంలో పెడతాం. అవిశ్వాసంపై రేపు చర్చ జరగొచ్చని బీజేపీ సంకేతాలు ఇవ్వడం, చర్చలో మేం కూడా పాల్గొంటామని టీఆర్ఎస్ ఈ రోజే ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. చర్చలో పాల్గొంటామని చెబుతూనే హోదా గురించి కాక రిజర్వేషన్ల గురించి మాట్లాడతామని టీఆర్ఎస్ అంటోంది. పార్లమెంట్ లోపట మరి ఈ రోజు మేము ఏం నిర్ణయం తీసుకున్నామంటే, ఇంతకుముందు పెద్దలు కేశవరావు గారు చెప్పినట్టు, జితేందర్ రెడ్డి గారు చెప్పినట్టు, మరి ఈ అంశం పైన మరి తప్పనిసరిగా మరి చర్చలో పాల్గొంటాం. మరి పార్లమెంట్లో ఈ అవిశ్వాస తీర్మానం మరి స్పీకర్ గారు అనుమతిస్తే చర్చకు వస్తే మేము చాలా సీరియస్గా దాంట్లో పాల్గొని మా అంశాలన్నీ కూడా దానిపైన మేము మాట్లాడాలనుకొని మేము నిర్ణయం తీసుకున్నాం. టీడీపీ, వైసీపీలతో పాటు కాంగ్రెస్, సిపిఎం, ఆర్ఎస్పీ లాంటి పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చాయి. వీటన్నింటినీ కలిపి చర్చకు అనుమతిస్తే ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై మాట్లాడతాయి కనుక హోదా ప్రధాన అంశం కాకుండా పోతుంది. ఇదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ అధినేత కూడా ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గట్టిగా వివరించాలని, కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారాయన. ఆ హక్కుల సాధనలో ఏ కార్యక్రమం బాగుంటుందో ఆ కార్యక్రమం ఆలోచించుకొని మేము చేస్తాం. అందులో రాజీనామాలే బాగుంటే రాజీనామాలు చేసి మరింత ఒత్తిడి తీసుకోగలమంటే అది కూడా చేస్తాం, అందులో వెనకాడం. కానీ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పండి, వాళ్ళకి మీరేంటంటారని అంటే మాత్రం దానికి మా దగ్గర సమాధానం లేదు. వాళ్ళ రాజకీయ ఎజెండా వాళ్ళకు ఉండొచ్చు. మా పార్టీకి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండా అవిశ్వాస తీర్మానం తీసుకొని రావాలి, కేంద్రాన్ని నిలదీసి పార్లమెంటులోనే అడగాలి, దానికి సమాధానం తెచ్చుకోవాలి, హక్కులు ముందుగా మనం సాధించుకోవాలి. లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై నోటీసులు స్వీకరించిన తర్వాత కావాలనుకుంటే వెంటనే చర్చను చేపట్టవచ్చు. ఎంతసేపు చర్చించాలనే దానిపైన అప్పుడే నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అవిశ్వాసంపై మంగళవారమే చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.